ఫ్రెండ్స్ ఎక్కడైనా ల్యాప్‌టాప్ అనేది 1100కి ల్యాప్‌టాప్ వస్తదా? 260 వాట్స్ గల ఈ సౌండ్ బార్ చూసుకున్నట్టు జస్ట్ 399 ప్రైస్ అయితే ఉంది. వన్ ప్లస్ 2 ఆర్ ఇయర్ బడ్స్ మీకు ఐడియా ఉంటాయి కదా! దాని ప్రైస్ చూసుకుంటే మీకు 199కే ఇయర్ బడ్స్ అయితే రావడం జరుగుతుంది. స్మార్ట్ వాచెస్ చూసుకున్నట్టయితే మీకు జస్ట్ 200, 300 ప్రైస్‌లోనే ఇలా తక్కువ ప్రైస్‌లోనే ఫ్లిప్‌కార్ట్‌లో అయితే అవైలబుల్ అని చెప్పేసి మనకు క్లియర్‌గా ఒక వెబ్‌సైట్ అయితే కనిపిస్తుంది. చూడండి ఈ వెబ్‌సైట్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఈ వెబ్‌సైట్ మీకు యాజ్ ఇట్ ఈస్‌గా చూడండి. మీకు ఫ్లిప్‌కార్ట్‌లో చూడండి ఇక్కడ మీకు సౌండ్ బార్ కనిపిస్తుంది. 319 బోట్‌కి సంబంధించి సౌండ్ బార్ ఓపెన్ చేస్తా చూడండి. 260 వాట్స్ గల 5.1 ఛానల్ గల సౌండ్ బార్ 399 జస్ట్ రూ. 400కే సౌండ్ బార్ అయితే వస్తుంది. అదే ల్యాప్‌టాప్ చూసుకుందాం చూడండి. కొద్దిగా కింద స్క్రాల్ చేసుకుందాం. ల్యాప్‌టాప్ చూడండి జియో బుక్ అయితే మీకు జస్ట్ రూ. 1199 1200కే జియో బుక్ ల్యాప్‌టాప్ ఇస్తున్నారు. అదే మీకు ఇక్కడ ఈ విధంగా ఇంకా ఇక్కడ వాచెస్ కూడా ఉన్నాయి. వన్ ప్లస్ బ్రాండ్‌కి సంబంధించి చూడండి. వన్ ప్లస్ బడ్స్ ప్రో 2R జస్ట్ 299కే మీకు ఇయర్ బడ్స్. ఇక్కడ జేబీఎల్‌కి సంబంధించి 299 దాంతో పాటు ఇట్లా బర్డ్స్ ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ల్యాప్‌టాప్స్ గానీ, ఈ సైట్‌లో అయితే మీకు చూడండి ఫ్లిప్‌కార్ట్స్ అని మీకు క్లియర్ కనిపిస్తుంది. నా మొబైల్ ఫోన్‌లో స్క్రీన్ రికార్డ్ చేశా చూడండి. మీకు క్లియర్ కనిపిస్తుంది. జస్ట్ తక్కువ ప్రైస్‌లోనే మీకు సౌండ్ బార్ అయితే 399కే సౌండ్ బార్ ఇస్తున్నాడు. 1200కి ల్యాప్‌టాప్ ఇస్తున్నాడు. వన్ ప్లస్ బడ్స్ అయితే మీకు జస్ట్ 299కి వన్ ప్లస్ బడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి నిజమా కాదా? దీంట్లో కొంటే మనకి ఏమవుతుంది? నేనైతే మా ఫ్రెండ్ అయితే ఇట్లనే ఈ వెబ్‌సైట్ అయితే కనిపించింది. ఈ వెబ్‌సైట్ ఎక్కడ కనిపించిందంటే, మీకు అంటే ఎక్కువ ఇన్‌స్టా వాడతారు కదా! ఇన్‌స్టా రీల్స్ అయితే చూస్తాం కదా! ఇన్‌స్టా రీల్స్ చూస్తున్నప్పుడైతే ఇట్లా స్క్రోల్ చేస్తుంటాయి. ఈ యాడ్ అయితే కనిపించింది. వెంటనే వాడు క్లిక్ చేశాడు. క్లిక్ చేయగానే వన్ ప్లస్ బడ్స్ 299 అదే ఈ సౌండ్ బార్ జస్ట్ 399 400గా సౌండ్ బార్ అంటే వేరే లెవెల్ అబ్బా! అని చెప్పేసి వెంటనే సౌండ్ బార్ అయితే బుక్ చేశాడు. దాంతో పాటు మీకు ల్యాప్‌టాప్ కూడా జస్ట్ 1200కే ల్యాప్‌టాప్ అంటే ఎవడైనా బుక్ చేసి పడేస్తాడు. ఇంతకీ ఈ సైటు నిజమా? కాదా? అని చెప్పి చెక్ చేసుకోవాలి. చూడండి మీకు ఈ సైట్ మీకు ఇంతకీ ఎవరైనా చూడగానే ఈ సైట్ మీకు ఎట్లా కనిపిస్తుందంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్లిప్‌కార్ట్ వాళ్ళదే ఈ సైట్ అని చెప్పి క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఫ్లిప్‌కార్ట్‌లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా సైట్ మొత్తం అట్లనే ఉంది. నేను చూడండి ప్రెజెంట్ అయితే ఈ సౌండ్ బార్ అయితే బుక్ చేశాను. ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ బై నౌ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. బై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేస్తా. ఇక్కడ మీ అడ్రెస్ అడుగుతుంది. దాంతో పాటు లాస్ట్ చివరగా పేమెంట్ అడుగుతుంది. మీరు ఎప్పుడైతే పేమెంట్ చేశారో పేమెంట్ చేయగానే ఈ సైట్ అయితే మీకు క్లోజ్ అయిపోతుంది. సైట్ మీకు మళ్ళీ కనిపియదు. సైట్ అయితే మీకు ఎర్రర్ కనిపిస్తుంది. చూడండి. ఇది మీకు చూడడానికి యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్లిప్‌కార్ట్ లానే ఉంటుంది. కానీ ఫ్లిప్‌కార్ట్ సైట్ అయితే కాదు. నేను ఎట్లా కనుక్కున్నానంటే ఇక్కడ మీకు చూడండి పైన చూసుకుంటే 3 లైన్స్ అయితే ఉంటాయి. ఈ 3 లైన్స్ ట్యాప్ చేసుకోండి. వీటిని ఎంత క్లిక్ చేసినా కూడా మీకు ఓపెన్ కాదు. మెన్యూ బార్ అయితే ఓపెన్ కాదు. సెర్చ్ బార్‌లో మళ్ళీ ఓపెన్ అవుతుంది. మెన్యూ బార్ ఓపెన్ కాదు. ఇక్కడ కార్ట్‌లో యాడ్ చేయడానికి సింబల్ అయితే ఉంది చూడండి. వాటిని క్లిక్ చేసినా అది కూడా ఓపెన్ కాదు. నేను ఇందుకు ఇది ఫేక్ అని చెప్పి ఎట్లా ఐడెంటిఫై చేశానంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ సైట్ యూఆర్ఎల్ చెక్ చేసుకోండి ముందుగా. ఫ్లిప్‌కార్ట్‌ది అయితే ఏముంటుంది www.flipkart.com అని చెప్పి ఇట్లా ఉంటుంది. బట్ కానీ ఈ సైట్ చెక్ చేసుకోండి. ఏదో సంథింగ్ చూడండి ఇక్కడ వి ఆర్ హియర్ టు హెల్ప్ అని చెప్పేసి ఇట్లా ఉంది. ఇది చూడండి హెచ్‌టిటిపిఎస్ ఇక్కడ సెమీకోలన్ స్లాష్ అని చెప్పి బోర్డ్ డాట్ అని చెప్పి ఏదో డమ్మీ సైట్ ఇది. ఇక్కడ అది మీకు జెన్యూన్‌గా ఫ్లిప్‌కార్ట్ సైట్ అనుకోండి. ఇక్కడ www.flipkart.com అని చెప్పి కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసుకోండి మీకు ఇక్కడ www లేదు అసలు. పిఓ ఆఫర్స్ అని చెప్పేసి సంథింగ్ ఏదో స్టోర్ అని చెప్పి ఇట్లా సైట్ అయితే ఉంది. ఇక్కడే అర్థమైపోతుంది. ఇది ఫ్లిప్‌కార్ట్ సైటా కాదా అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా గానంటే మీకేమన్నా ఇన్‌స్టాలో కావచ్చు, ఫేస్‌బుక్‌లో కావచ్చు, యూట్యూబ్‌లో కావచ్చు ఏమైనా రీల్స్ చూస్తున్నారనుకోండి మీకు మధ్యలో ఒక్కోసారి యాడ్స్ వస్తుంటాయి. అంటే 50,000 ఫోన్ జస్ట్ 2,000కి లేదంటే ₹500 అని చెప్పి ఇట్లా చూపిస్తారు. వెంటనే క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఆ సైట్ చెక్ చేసుకోండి. జెన్యూనా? ఫేకా? అని చెప్పేసి. అదే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అనుకోండి మీరు ఇట్లా వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేయకండి. ఎందుకంటే మీకు ఎట్లో డేటా వచ్చేస్తుంది కదా! ఫ్లిప్‌కార్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో మాత్రమే ఆర్డర్ చేసుకోండి. అమెజాన్‌లో కూడా అంతే యాప్‌లో మాత్రమే ఆర్డర్ చేసుకోండి. మీషో కావచ్చు, జియో మార్ట్ కావచ్చు, క్రోమా కావచ్చు ఇవన్నీ కొన్ని జెన్యూన్ సైట్స్. ఈ సైట్‌లో వీరైతే ఖచ్చితంగా యాప్‌లో మాత్రమే ఆర్డర్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఒకవేళ తెలిసి ఇక్కడ యూఆర్ఎల్ చెక్ చేసుకోండి. యూఆర్ఎల్‌లో క్లియర్‌గా ఉంటుంది. www.flipkart.com అని చెప్పేసి www.amazon.com అని చెప్పి ఇట్లా ఉంటుంది. ఇవి కాకున్నట్టు ఇట్లా డమ్మీ సైట్ చూడండి. ఇదేదో హెచ్‌టిటిపిఎస్ సెమీకోలన్ స్లాష్ అని చెప్పేసి అక్కడ మీకు జస్ట్ ఏదో బోట్.com ఆఫర్స్ .in అని చెప్పి ఇలా సంథింగ్ ఏదో ఇట్లా ఉంది. ఇది ఫేక్ సైట్ అని చెప్పి మీకు క్లియర్‌గా ఈడైతే అర్థమైపోతుంది. ఇట్లా మీరు చెక్ చేసుకోవాలి. ఈ సైట్ ఫేకా రియల్ అని చెప్పేసి. మా ఫ్రెండ్ కూడా అంతే జస్ట్ 299కే ఇయర్ బడ్స్ అని చెప్పేసి ఒక ఇయర్ బడ్స్ అయితే బుక్ చేశాడు. బట్ పేమెంట్ చేశాడు. చేసిన తర్వాత సైట్ అయితే ఓపెన్ కాలే. సైట్ అయితే క్లోజ్ అయిపోయింది. మళ్ళీ అదే సైటే నాకు పెట్టాడు. నేను చెక్ చేశారా ఇది ఫేక్ సైట్ అని చెప్పాను. వాడైతే డబ్బులు వేస్ట్ అని చెప్పేసి కొద్దిగా ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా మీరు కూడా అంతే ఇలా ఫేక్ సైట్‌లో మీరేమన్నా వస్తువులు ఆర్డర్ చేసి అసలు ఫ్లిప్‌కార్టే ఫేకు
లేదంటే అమెజాన్ ఫేక్ అని చెప్పి ఇట్లా మీ ఫ్రెండ్స్కి చెప్తుంటారు. ఇందుకే ఈ సైట్ ఇందుకే ఫ్లిప్‌కార్టా కాదా, అమెజానా కాదా చెక్ చేసుకోవాలి. ఇట్లా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు కూడా ఏమైనా ఇంతమంది ఏమైనా మోసపోయింటే వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇట్లా మోసపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కావున ప్రతి ఒక్కరికి ఈ వీడియోని ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద ఎడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్‌లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.